హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాజ్గంజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. 3 అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే పోలీసులు, ఫైర్, డిఆర్ఎఫ్ సిబ్బంది 3వ అంతస్తులో చిక్కుకున్న నెల రోజుల చిన్నారి సహా 7గురిని స్కై లిఫ్ట్తో సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. 7 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. అఫ్జల్గంజ్లోని మహారాజ్గంజ్ దగ్గర ఉన్న ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఈ ప్రెజెంట్ అయితే మనం స్పాట్ వద్ద అయితే ఉన్నాము. ఈ 3 అంతస్తులు కలిగిన ఈ భవనంలో మొదటి అంతస్తులో ప్రెజెంట్ సంబంధించి అంటే మొదటిగా ఈ షార్ట్ సర్క్యూట్ తోటి మంటలు చెలరేగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మొదటి అంతస్తులో ఈ గోదాంకి సంబంధించి గోదాం ఉండడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడిన తర్వాత 2వ అంతస్తు మరియు 3వ అంతస్తుకు కూడా ఈ మంటలు వ్యాపించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే వెంటనే ఈ దీంట్లో ఉన్న ఓనర్లు కావచ్చు, అదేవిధంగా దాంట్లో ఉంటున్న రెంట్కుంటున్న వ్యక్తులకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి సంబంధించి స్థానికులు ఈ మంటలు చూడడం, చూసిన వెంటనే సమాచారం అందించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో సమాచారం అందిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది, ఫైర్ డిపార్ట్మెంట్ ఆ ఘటన స్థలానికి చేరుకొని ఎవరైతే ఈ మంటల్లో చిక్కుకొని ఉన్నారో మంటల్లో చిక్కుకున్న వారిని అయితే మొత్తం 9 మందిని రెస్క్యూ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే మంటల్ని కూడా కంట్రోల్కి తీసుకొచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైర్ ఇంజన్లు, అదేవిధంగా ఫైర్ ఫైటర్స్ మొత్తం కూడా కృషి చేసి ఈ మంటలను అయితే రెస్క్యూ చేశారు. మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొదటిగా 2వ అంతస్తుని, అదేవిధంగా 3వ అంతస్తు మంటలన్నీ కూడా ఆర్పారు. అదేవిధంగా ఆ 9 మందిని కూడా రెస్క్యూ చేసిన మనకు సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొదటి అంతస్తులో ఈ గోడాం, ప్లాస్టిక్ సంబంధించిన గోడాం అనేది ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ గోడాంలో ఏర్పడిన ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసినట్టుగా కూడా ప్రజెంట్ అయితే ఫైర్ డిపార్ట్మెంట్, ఫైర్ ఫైటర్స్ అయితే ధృవీకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం డిఎఫ్ఓ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు మీకు సమాచారం ఎప్పుడు అందింది? దీనికి సంబంధించి రెస్క్యూ ఏ విధంగా చేశారు? ఇప్పుడు ఇది ఒక గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్ బిల్డింగ్ అండి. ఇక్కడ ఫైర్ అవుతుందని సమాచారం వచ్చింది మాకు. సమాచారం రావడంతోనే ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ దగ్గరలో ఉన్న ఫైర్ టెండర్స్ని టర్న్అవుట్ చేశాము. తర్వాత ఫైర్ యొక్క తీవ్రతను బట్టి ఇంకా వేరే బండ్లను టర్న్అవుట్ చేశాము. మేము వచ్చేసరికి దాదాపు 8 మంది బిల్డింగ్ లోపల ఉన్నారు. మేము ఇక్కడికి వచ్చి మా యొక్క లాడర్ సహాయంతో వాళ్ళని బయటికి తీసాము. అందులో 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని తీసి వెంటనే నియర్ బై హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ యొక్క కండిషన్ స్టేబుల్గా ఉంది అని చెప్తున్నారు. లోపల ఎవరు లేరని చెప్తున్నారు, బహుశా ఉండకపోవచ్చు. ఎలా జరిగింది సార్ ఈ ఘటనకు సంబంధించి? మీకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా తెలిసింది? ఇక్కడ జరిగిన సంఘటన బట్టి మీరు ఏం చెప్తారు? ఫైర్ ఎలా జరిగింది, ఎక్కడ మొదలైంది అనేది ఖచ్చితంగా చెప్పలేమండి. ఫస్ట్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతుందని మేము భావిస్తున్నాము. మొత్తం ఎన్ని ఫైటర్కి సంబంధించి కావచ్చు, ఫైర్ ఇంజన్కి సంబంధించి కావచ్చు, ఎన్ని వచ్చాయి సార్? మొత్తం 6 బండ్లు టర్న్అవుట్ చేశాము. సుమారు 40 మంది సిబ్బంది, అదేవిధంగా బ్రాంటో స్కై లిఫ్ట్ వెహికల్, మనం రీసెంట్గా కొన్న రోబోట్ కూడా తీసుకొచ్చాము. ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం. ఈ రెస్క్యూకి సంబంధించి కావచ్చు, అంటే ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చిందా సార్? మొత్తం పూర్తిగా మంటలు కంట్రోల్లోకి తీసుకొచ్చారా? ఇంకా టైం పట్టే అవకాశం? ఫైర్ అయితే కంట్రోల్లో ఉంది. కంప్లీట్గా ఆర్పి మొత్తం సెట్ చేసి అంత కంట్రోల్ చేయడానికి ఇంకో 2 గంటలు పట్టవచ్చు అని. ఇప్పుడు రోబోటిక్ పద్ధతి కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అంటే దానివల్ల ఏమైనా ఉపయోగం కలిగిందా ఇక్కడ వచ్చేసి? ఖచ్చితంగా అండి. అది మనకు న్యూటెస్ట్ టెక్నాలజీ అనేది ఎప్పుడు ఉపయోగకరంగానే ఉంటుంది. సో ప్రస్తుతం మనతో పాటు ఈ నివాసానికి సంబంధించిన నివాసం ఉండే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. बाइक कब मालूम पड़े आपको, कब इन्फॉर्मेशन हुआ था ये शॉर्ट सर्किट हुआ? 8:30-9 बजे ऐसा फ़ोन करे थे मेरे को, मेरा भाई फ़ोन करा। आग लग गई बोले तो मैं यहाँ पर ही से मेरा घर, मैं आया था। तो आप फायर ब्रिगेड को कॉल करे तो कोई लिफ्ट नहीं कर रहा था। फिर 100 डायल करे तो जब भी कोई भी लिफ्ट नहीं करा। तो मैं इधर से चढ़ के लेके आएंगे बोल के यहाँ पर सीढ़ी लगाया था, लेकिन वो नहीं वर्कआउट हुआ। तो बाद में आया फायर ब्रिगेड वगैरह है तो जाके निकाल के आया। 6-6:30 बजे खम्भे को आग लगा था कहते। हमारे मम्मी लोग 10 बजे उठते तो 7-7:30 बजे नीचे वाले भी पुकार रहे, कहते आग लग रहा है, वहाँ पे आग लग रहा है। उन लोगों को क्या ऊपर रहते ना, आवाज़ नहीं जाता, तो उन लोग रोज़ 10 बजे उठते। तो 9 बजे उठे, जब देखे तो आग आ रहा बोल के नीचे का डोर बंद रहता कभी भी। थोड़ा रात में दुकान का सामान आया तो फर्स्ट फ्लोर पे रखे थे कहते डिस्प्ले। फैमिलीज रहता है ये घर में? फैमिलीज रहते थे। अभी वो सेफ है पूरे जने। ప్రెజెంట్ అయితే ఎవరైతే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రమాద బారిన పడ్డారో వాళ్ళందరూ కూడా ప్రెజెంట్ సేఫ్గా ఉన్నారని చెప్పేసి అందులో నివాసం ఉంటున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.
హైదరాబాద్ పాత బస్తీ అఫ్జల్గంజ్లో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఫైర్ సిబ్బందితో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని స్థానికులకు సూచించారు రాజా సింగ్. ప్రతి ఒక్క ప్రాణాన్ని వాళ్ళు కాపాడుతున్నారు. వాళ్ళందరూ ల్యాడర్ తెచ్చుకొని అన్ని వాళ్ళు మిషన్లు తెచ్చుకొని అందరినీ వాళ్ళు కాపాడుతున్నారు. దాదాపు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము మంటలు చాలా హెవీగా బయటికి వస్తుంది. ఇప్పుడైతే మనకు కంట్రోల్ కనబడుతుంది. కానీ ముందు ఇట్లాంటి ప్రమాదం జరగదు అంటే కొద్దిగా హౌస్ హోల్డ్ కూడా కొద్దిగా వాళ్ళు యాక్టివ్ ఉండాలి. ఎందుకంటే కింద గోదాములు పెట్టుకొని పైన వాళ్ళు ఉంటున్నారు. అసలు ఫైర్ గురించి కూడా ఏం ప్లానింగ్ లేదు, ఏం ఆలోచన లేదు. దానివల్లనే ఇట్లాంటి యాక్సిడెంట్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అందుకోసం ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఇట్లాంటి హౌసెస్ అన్ని ఉన్నాయి వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫైర్ గురించి కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను.